ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తెలంగాణ అమరవీరుల స్తూపానికి శంకుస్థాపనకు ముఖ్య సాధారణంగా స్టేజీ మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము. అలాగే స్థానిక శాసనసభ్యులు శ్రీ వనమా వెంకటేశ్వరరావు గారిని, అలాగే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు గారిని, ఎమ్మెల్సీ బాలసం లక్ష్మీనారాయణ గారిని, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎంవీ రెడ్డి గారిని, అలాగే జడ్పీ చైర్పర్సన్ శ్రీ సౌరం కంటే గారిని, అలాగే గ్రంథాలయ సంస్థ విప్ రేగా కాంతారావు, గ్రంథాలయ చైర్మన్ దిండిగాల రాజేందర్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జెడ్పీ చైర్మన్ చైర్మన్ దామోదర్, స్పెషల్ ఆఫీసర్ సుధాకర్, కమిషనర్ కొనసాగించాల్సిందిగా కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిందిగా స్థానిక శాసనసభ్యులు శ్రీ వనమా వెంకటేశ్వర గారిని కోరుతున్నాం. ప్రజాప్రతినిధులు, నాయకులు, అనుబంధ సంఘాల అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొద్దిగా జరగే. అందరికీ నమస్కారం. ఈనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసమని ఎంతో మంది అమరవీరులు ప్రాణత్యాగం చేశారు. వారి ప్రాణత్యాగం వలన మన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించుకోవటం జరిగింది. అందువల్ల ఆ అమరవీరుల జ్ఞాపకార్థం వారిని మనందరూ జ్ఞాపకం చేసుకోవాలి. ఆ అమరవీరుల త్యాగం వల్లనే మనకి తెలంగాణ రావడం జరిగింది. ఎంతో మంది ప్రాణాలు బలిపడుకుంటూ జరిగింది. ఆ ఉద్దేశంతోనే ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటంలో స్టార్ట్ అయింది తెలంగాణ ఉద్యమం. దాంతో కొత్తగూడెంలో జరిగి ఆ యొక్క పోరాటంలో అమరవీరుల దస్తగిరి, దాంతో పాటు ఇద్దరు అసలు పాటలు తుపాకులతో అసలు బాధారు. అటువంటి పైతో ప్రత్యేకంగా అమరవీరుల జ్ఞాపకార్థం వారికి ఒక వేదికగా ఉండాలి. ఎల్లప్పుడూ ప్రపంచం ఉన్నంత వరకు కూడా వారి జ్ఞాపకార్థం ఇక్కడ ఉండాలన్న ఉద్దేశంతో అమరవీరుల స్తూపాన్ని మన మంత్రి
మనందరి నాయకుడు, యువ నాయకుడు, ఆయన సలహా మేరకు ప్రత్యేకంగా కొత్తగూడెంలోనే ఒక బ్రహ్మాండమైన అమరవీర స్తూపకాన్ని ఈనాడు మనం శంకుస్థాపన చేసుకుందాం. ఈ శంకుస్థాపన ఉన్నత కార్యక్రమానికి ఈనాటి ముఖ్య అతిథి యువ నాయకుడు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారిని ముఖ్య అతిథిగా రావటం జరిగింది. అదేవిధంగా విప్పు పినపాక నియోజక శాసనసభ్యుడు వేగా కాంతారావు గారు, ఎమ్మెల్సీ బాసాని లక్ష్మణ్ గారు. రాష్ట్ర ప్రజలకి గుర్తింపు, తెలంగాణ ఉద్యమానికి గుర్తింపు వచ్చింది. అనేక మరి ఆటుపోట్లను ఎదుర్కొన్నా కూడా ఇవాళ ఏ తెలంగాణ అయితే బంగారు తెలంగాణ కోసం ఆయన ఆశించిండో ఆ బంగారు తెలంగాణని మనం కళ్ళమటి చూస్తా ఉన్నాం. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో ముందుకొచ్చిన మనం నీళ్లలో అట్లనే నిధుల్లో అన్నిట్లో కూడా మనం ముందున్నాం. మిగతా రాష్ట్రాలు చిన్న రాష్ట్రమైనా మరి మన భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నింటిలో కల్లా చిన్న రాష్ట్రం, అతి పిన్న వయసున్న రాష్ట్రమైనా కూడా అభివృద్ధి విషయంలో కానీ లేదా సంక్షేమం విషయంలో కానీ మిగతా రాష్ట్రాలు, పెద్ద పెద్ద రాష్ట్రాలు కూడా మన ఉదాహరణకు తీసుకొచ్చే కార్యక్రమం. ఇవాళ బెంగాల్ లాంటి రాష్ట్రాలు కూడా వాట్ బెంగాల్ థింగ్స్ టుడే టుమారో ది కంట్రీ థింగ్స్ అనేది గతంలో నినాదం ఉండేది. కానీ వాట్ తెలంగాణ థింగ్స్ టుడే టుమారో ది ఎంటైర్ కంట్రీ థింగ్స్ అనేది ఇవాళ నినాదం అయింది. మనం ఇక్కడ మిషన్ భగీరథ ద్వారా మనం మొత్తం ప్రతి ఇంటికి నల్లాకి నీళ్ళించుకునే కార్యక్రమాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం అట్లనే బెంగాల్ రాష్ట్రం, ఇతర రాష్ట్రాలు కూడా పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని వాళ్ళ రాష్ట్రాల్లో కూడా అమలు పరుస్తా ఉన్నాయి. కేసీఆర్ గారు తీసుకున్న అనేక సాహసోపేత నిర్ణయాల ద్వారా ఇవాళ తెలంగాణ ఒక ఆదర్శవంతమైన తెలంగాణగా తయారైంది. తెలంగాణ పేరు ఉచ్చరించడానికి ఒకప్పుడు భయపడ్డా, తెలంగాణ పేరుని బహిష్కరించబడి, తెలంగాణ పేరుని బాయ్కాట్ చేయబడిన అసెంబ్లీలో ఇవాళ తెలంగాణ ఎమ్మెల్యేలందరూ దాదాపు 100 మంది ఎమ్మెల్యేలు కూర్చున్నారు. ఇవాళ మన పరిపాలన మనం ఘనంగా రెండోసారి ప్రభుత్వంలో కూడా చేసుకుంటా ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మనకి ఎప్పుడు అవకాశం వచ్చినా, ఎప్పుడు మనకు అవకాశం వచ్చినా కూడా ఆ అమరవీరులకు ఘనమైన నివాళులు అర్పించాల్సిన అవసరం ఉంది. అందుకని మీ కొత్తగూడెంలో ఎక్కడో ఒక చిన్న స్తూపం, అది కూడా రోడ్డు మధ్యలో ఉండటం కరెక్ట్ గా భావించి ఒక మంచి స్మృతి వనం, దాంతో పాటుగా ఒక బ్రహ్మాండమైన మరి స్తూపం కూడా నిర్మాణం చేయాలని చెప్పి భావించి దానికి పూనుకున్న ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి, ప్రజాప్రతినిధులందరికీ, మా మున్సిపల్ చైర్మన్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇంత పెద్ద మన గ్రౌండ్ లో మనకు ఒక పక్కన బ్యూటిఫుల్ గా దాన్ని రోల్ మోడల్ గా నిర్మించడానికి ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యమకారుల సలహా సూచనల కమిటీని కూడా వేయాలని కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి నేను సూచిస్తా ఉన్నా. ఎట్లనైతే గన్ ఫౌండరీ దగ్గర ఏదైతే తెలంగాణ స్తూపం, ఒరిజినల్ స్తూపం ఉందో అదే స్తూపాన్ని మళ్ళీ తిరిగి నిర్మించే విధంగా చేసుకోవాలా. దానికి తప్పకుండా దినిగా రాజేంద్ర గారు, కంచెర్ల చంద్రశేఖరరావు గారు, దామన్న మీరందరూ కలిసి పాత ఉద్యమకారులతో కమిటీగా ఏర్పడి బ్రహ్మాండంగా ఆ స్తూపం కూడా వచ్చేటట్టు కూడా చేయాలని చెప్పి కోరుకుంటూ, మరోసారి ఈ కార్యక్రమంతో పాటుగా ఇవాళ కరోనా ల్యాబ్ ని కూడా ఇక్కడ ఇనాగరేట్ చేసుకోవడం జరిగింది. ఇవాళ కరోనా విస్తరణ సందర్భంగా మనం ఒక ట్రూనాట్ మరియు సివినాట్ పరీక్షలను నిర్వహించగలిగిన మిషనరీని, అట్లనే దానికి కావాల్సిన మిగతా మరి ఫెసిలిటీస్ అన్నింటినీ కూడా కొత్తగూడెం ల్యాబ్ లో ఏర్పాటు చేసి ఆ ల్యాబ్ ను కూడా ఇవాళ ఇనాగరేట్ చేశాం. ఇక్కడ ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు ఎవరైనా సరే కరోనా లక్షణాలు ఉంటే దూర భారాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నీకు ఎక్కడ కావాలి అని చెప్పి నన్ను ఈటెల రాజేంద్ర గారు అడిగితే ముందు నాకు కొత్తగూడెంలో ఇవ్వండి అని చెప్పిన కారణం ఏంటంటే ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలు ఇబ్బంది పడకూడదని. మొన్న ఎవరో తొర్రి కూతులు కూస్తా ఉన్నారు, మా దగ్గర విమర్శ చేశారు ఎవరు, ఏమనంటే మంత్రి ఉండి కొత్తగూడెం అనుకొని పోయింది కరోనా ల్యాబ్ అంటే, కొత్తగూడెం ఎక్కడుంది మిత్రమా, ఖమ్మం జిల్లాలో లేదా, దానికి నేను మంత్రిని కాదా, నాకు బాధ్యత కాదా ఈ ఏజెన్సీ ప్రాంత ప్రజల యొక్క బాగోగులని నేను అడుగుతా ఉన్నా. అందుకని వాళ్ళకి లేదా విమర్శలకు నేను చెప్పేది ఒకటే, అన్ని చోట్ల కూడా ల్యాబ్లు ఏర్పాటు చేస్తా ఉన్నాం, ఖమ్మంలో కూడా ఏర్పాటు చేస్తాం. కానీ ముందు ఏజెన్సీ ప్రాంతంలో ఇక్కడ ఏర్పాటు చేస్తే, అవకాశం ఇస్తే ఇక్కడ ప్రజలకి మరి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ఆలోచన చేశాం. ఖమ్మంలో ఈవెన్ RT-PCR ల్యాబ్ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. అధునాతనమైన ల్యాబ్ వస్తుంది. ఇక్కడ ఏదైనా ఇబ్బంది ఉంటే, డౌట్ ఉంటే కూడా ఇక్కడ నుంచి మళ్ళీ ఖమ్మం మా దగ్గరకు పంపించే అవకాశం కూడా ఉంది. కాబట్టి ముందు కొత్తగూడెంలో ఏర్పాటు చేయమన్నాం. అక్కడ నుంచి శాంపుల్స్ ఇక్కడికి వస్తా ఉన్నాయి. దాంతో పాటుగా ర్యాపిడ్ యాంటీజెన్ కిట్స్ కూడా మీకు కావాల్సినన్ని సరిపడా సరఫరా చేసాం. ఎవరికి లక్షణాలు